వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్టెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మీరు thumbnail చూసారు కదా, మనకైతే హైదరాబాద్ వాసులకైతే గుడ్ న్యూస్ అనమాట. మెగా జాబ్ మేళా జరగబోతుంది ఆగస్టు 2న. మరి ఇది ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఎప్పుడు చూద్దాం. మరి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఆపర్చునిటీ, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. హైదరాబాద్లో జాబ్ మేళా కాబట్టి మ్యాక్సిమం హైదరాబాద్లో జాబ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంత మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. సో చూడొచ్చు, మనకు ఆగస్టు 2న అయితే హైదరాబాద్లో మెగా జాబ్ మేళా అయితే జరగబోతుంది. సో అది ఎక్కడ అంటే చూద్దాం. మరి నిరుద్యోగులకైతే శుభవార్త అనమాట. ఆగస్టు 2న మనకు హైదరాబాద్లో మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఇది ఎక్కడ చూసుకుంటే మనకు 2వ తేదీన నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అయితే మెగా జాబ్ మేళా అయితే జరగబోతుంది. సో ఇది ఇక్కడ మనకు నాంపల్లిలో ఉన్నటువంటి రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మనకు ఈ మెగా జాబ్ మేళా అయితే నిర్వహించనున్నారు. ఈ మేరకు మెగా జాబ్ మేళా నిర్వాహకులు మున్నన్ ఖాన్ ఇంజనీర్ అధికారికంగా ప్రకటించారు. సో దీన్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఇది అధికారికంగా అయితే వెల్లడించడం జరిగింది. మున్నన్ ఖాన్ ఇంజనీర్ వీళ్ళైతే అధికారికంగా చెప్పారు. ఇక్కడ లొకేషన్ చెప్పాను కదా, నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అయితే మెగా జాబ్ మేళా జరుగుతుంది, అక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్వాహకులు ఏంటంటే మున్నన్ ఖాన్ ఇంజనీరింగ్ వాళ్ళు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో అనేక కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి, చాలా కంపెనీస్ అయితే పాల్గొంటున్నాయి చెప్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు చూసుకుంటే ఫార్మా, హెల్త్, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంక్ సెక్టార్లతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి కంపెనీస్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు ఫార్మా ఉంది, ఐటీ ఉంది, హెల్త్ ఉంది, అండ్ ఎడ్యుకేషన్ ఉంది, బ్యాంక్ సెక్టార్లు. సో 5-6 సెక్టార్లు అయితే 5-6 కంపెనీస్ మనకైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ యొక్క జాబ్ మేళాలో. సో 100% అయితే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే హయ్యర్ స్టడీస్ ఎంత ఉన్నా కానీ వెళ్ళి అటెండ్ అవ్వండి. మేబీ మీకు ఛాన్సెస్ రావచ్చు, మీకు కూడా జాబ్ రావచ్చు. కంపల్సరీ అటెండ్ అవ్వండి. చూసుకుంటే ఈ కంపెనీస్ అయితే మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అర్హులైనటువంటి అభ్యర్థులు ఎంపిక చేసుకోబోతుండే ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం అయితే వాళ్ళని అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి 100% అయితే మీరు అటెండ్ అవ్వండి వెళ్ళి. సో మిస్ చేసుకోవద్దు. సో చూసుకుంటే మరి ఏ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని కంపెనీలు చూసుకుంటే వీటిలో కొన్ని కంపెనీలు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయట. బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ఇందులో కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయట. సో 100% అటెండ్ అవ్వండి, మంచి ఛాన్స్ కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ మెగా జాబ్ మేళకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఆ పై తరగతులు ఉత్తీర్ణ సాధించి ఉండాలన్నారు. సో వాళ్ళైతే కంపల్సరిగా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ తక్కువ 10th మించకూడదు. 10th పాస్ అయిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఎంత ఉన్నా కానీ మీరు మాత్రం ఈ మెగా జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వచ్చు. 10th బిలో ఉన్న వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో కంపల్సరీ 10 పాస్ అయ్యి తర్వాత ఉన్న హయ్యర్ స్టడీస్ ఎంత ఉన్నా కానీ మీరైతే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తే సో ఈ మెగా జాబ్ మేళలో పాల్గొనేందుకు మరిన్ని వివరాల కోసం అయితే వీళ్ళకి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది కూడా నేను చెప్తాను, నా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద వేయడం కుదరదు, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వెళ్ళండి. అది ఎక్కడ ఏం కథ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ మెగా జాబ్కి వెళ్ళినా కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కంపల్సరీ ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. ఇంకోటి మనకున్నటువంటి హైయర్ స్టడీస్ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా రెయిన్బోర్డ్ జిరాక్స్ సెట్లు కంపల్సరీ పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేటెస్ట్ ఉంటాయంటే కొత్తవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ దగ్గర అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి కంపల్సరీ క్యారీ చేయాలి. ఏ ఇంటర్వ్యూ కన్నా ఇవ్వండి, ఏ జాబ్ కన్నా ఇవ్వండి, దేనికన్నా ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, మీ రెజ్యూమ్ అయితే నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. రెజ్యూమ్ లేదా CV కరికులం వీటి అంటారు. సో ఇవి కూడా కంపల్సరీ ఉండాలి, ఓకేనా. మీ రెజ్యూమ్లో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది సెలెక్ట్ అయినాక. వాళ్ళు కంపల్సరీ ఇవైతే క్యారీ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఇన్ టైంలో అయితే అటెండ్ అవ్వండి జాబ్ మేళకి. సో టైంలో పోతేనే మనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి, టైం అయిపోయినాక పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు గుడ్ ఆపర్చునిటీ. ఆగస్ట్ 2న అయితే మనకు మెగా జాబ్ మేళా జరగబోతుంది.
5 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నాయి కాబట్టి మంచి ఛాన్స్. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి వెళ్ళి జాబ్ మేళకి అటెండ్ అవ్వండి. ఇన్కేస్ మీరు ఏమైనా అటెండ్ అయితే జాబ్ వస్తే మాత్రం కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నా నేను వెళ్ళాను బ్రదర్, ఐ విల్ అటెండ్ జాబ్ మేళ, ఐ గాట్ జాబ్. ఇట్లా నాకు కామెంట్ పెట్టండి. మీకు ఇంకెలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలని అంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను చేయడానికి రెడీ. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఆగస్టు 2 మరొకసారి చెప్తున్నా. మనకు అడ్రస్ వచ్చేసి నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అయితే ఈ మెగా జాబ్ మేళ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటిక్ 0508.